సో వెల్కమ్ బ్యాక్ గైస్ టు మై గేమింగ్ చెర్రీ అఫీషియల్ ఛానల్. ఈరోజు మేము లైఫ్ స్టిల్ సర్వైవల్ ఆడబోతున్నాం. నాతో ఒక టీమ్మేట్ ఉంది. ఆ టీమ్మేట్ అప్పుడే ఐరన్ కి ఆల్మోస్ట్ గ్రైండ్ అయితే అయిపోయారు. కానీ మీకు అది టీపీఏ ఇచ్చే లోపే ఫిట్ అయిపోయింది కాబట్టి నేనేం చేయలేకపోయినాను. కానీ నెక్స్ట్ సీదా ఐరన్ ఆర్మర్కి వెళ్ళిపోదాం. నా గోల్ వచ్చేసరికి ఈ వీడియో లోపల ఐరన్ ఆర్మర్ ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్ స్టోన్కి అయితే అప్గ్రేడ్ అవుతున్నా. దాని ఇక్కడ నైట్ అయింది, నా దగ్గర బెడ్ లేదు. జంగల్ లోపల బెడ్ దొరకడం అంటే కష్టం. తొందర మనం స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం ఫాస్ట్. నేను అందుకే ఎప్పుడు స్పీడ్ రన్ చేయాలి. ఎందుకంటే మనం వుడెన్ దాంతో తోతే ఇంకోండి అప్పుడే గెట్టింగ్ అప్గ్రేడ్ నాకు వచ్చేసింది. ఇప్పుడు సీదా పైకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను అంటే మా ఫ్రెండ్ ఆడారుగా, పొద్దున కూడా అయిపోయింది. ఫుడ్ కూడా హంట్ చేయాలి. నా టీమ్మేట్ వచ్చేసరికి ఒక గర్ల్. నేను అప్పుడే నాకు నేమ్ ట్యాగ్ కానీ పడ్డది అనుకుంటా. గర్ల్ పేరు యామ్ని గైస్. ఓకే, ఎవరో వచ్చింది నాకైతే. అబ్బా స్కెలిటన్ మామ. కానీ స్కెలిటన్లు ప్రతి చోట ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి స్పాన్ వెతుక్కోవాలి గైస్. టెరాకోటా అంటే నేను ఒక మంచితో కలుస్తా. వెయిట్ సెకండ్ గైస్, మీ ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ అయితే. సో గైస్ మనం ఒక మంచి కేవ్ అయితే వెతికాం. కానీ ప్రాబ్లం ఏంటంటే టార్చెస్ లేవు. అందుకే నేను నైట్ అయ్యే ముందే అంతా చేసేసుకోవాలి. అంటే నార్మల్ టూల్స్ అంతా. అక్కడ నాకు ఐరన్ అయితే కనపడుతుంది, కానీ జాంబీ కూడా కనపడుతుంది. ఎట్లా కొట్టాలి? ఆ జాంబీని కొట్టాలంటే కష్టమే, కానీ మనం ఉండంగా ఏది కష్టం లేదు, ఈజీగా వేసేయచ్చు. నాకు ఇట్లా వస్తేనే నచ్చదు. వెయిట్ సెకండ్, నేను జాంబీని కొట్టి ఐరన్ లూట్ చేసి కలుస్తా. సో గాయస్, ఆ ఐరన్ అయితే మనం మైన్ చేసాం. షూటప్పా, ఏం షూటప్? ఐరన్ అప్పుడే షూటప్ అయిపోయిందా? ముందు టీం లోపల కూడా ఒక ఇద్దరు ఉన్నారు గాయస్. నా ఇద్దరు మెయిలే. అంటే నేను ఎప్పుడు ఆడే ఒక బ్రోతో ఆడతాగా, ఆ బ్రో ఇంకొకడు న్యూ. టోటల్ 2v2 ఇది. ఈ లైఫ్ స్టిల్ సర్వర్ డెల్ చేస్తూ ముందు చూపిస్తున్నా. ఎట్లా 2v2 కాబట్టి అంటే నెక్స్ట్ డే కూడా మేము గ్రైండ్ చేస్తాం. రేపు గ్రైండ్ చేస్తాం. నా ఎల్లుండి వీడియో లోపల వచ్చేసరికి అయితే నేను చేసిస్తా. అప్పుడే హాట్ స్టఫా, వాటర్ బకెట్ కూడా చేసేసుకొని లాభా చేసుకున్నా. అంటే పీవీపీ ఉందిగా, పీవీపీకి ఇప్పటి నుంచే రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చాలా స్ట్రిప్ మైన్ చేసి మనం కూడా సూటప్ అయిపోతుంది. మ్యాగ్మా ఏంటి? ఏమో, మనకు ఎందుకైనా సరే మనకు ఐరన్తో వాడుంది. కానీ ఐరన్ పిక్ చూసుకోకుండా అప్పుడే సూటప్ ఎందుకు అయిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎంత స్ట్రిక్ట్మెంట్ చేస్తున్నాను గాయస్. ఎంత స్ట్రిక్ట్మెంట్ చేసినా మనం సూటప్. నాకు ఒక రివీన్ తెలుసు గాయస్, కానీ దానికి హెల్త్ అంతా లేదు. నాకు ఇప్పుడు మన హార్డ్ కోర్ సర్వైవల్ సిరీస్ వరల్డ్స్ అయితే గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ గోల్డ్ని నేను ఏం చేసుకోవాలి? నెత్తికి వేసుకొని కొట్టుకోవాలా? గోల్డ్ లెవెల్కి వచ్చిన వాడిని ఐరన్ లెవెల్కి ఇంకా రాదే. అంటే నాకు నా లక్ అస్సలు ఎట్లా తోడు.
ఇంకా కొద్దిసేపు మైండ్ చేస్తా అవ్వలే అనుకో కేర్లో చచ్చిపోయిన మీద అయినా సరే వెతుకుతా. ఇంకా మీరు 3 seconds చాలండి, కొంచెం ఇంకా స్ట్రిక్ మైండ్ చేసి మీతో కలుస్తా. గాయస్ నా దగ్గర మీరు చూసుంటే నా దగ్గర డైమండ్స్ అయితే వచ్చాయి. అది ఎట్లా వచ్చాయో మీకు ఫుల్ ఫ్లాష్ బ్యాక్ చెప్తా. నా దగ్గర వుడ్ అంతా అయిపోయింది, మీ అందరికి తెలుసు అది. వుడ్ అయిపోయిన తర్వాత అప్పుడు నార్మల్ ప్లేయర్ ఏం చేస్తాడు, చాలా లక్కీదే అనుకుంటారు. ఆ టైం లోపల మీకు తెలిసి ఉంటుంది నేను సెట్ హోమ్స్ అట్లా చేసుకుంటా అని. దాంతో నేను ఇంటికి వెళ్ళాను, అంటే స్పాన్కి వెళ్ళాను. స్పాన్ ఎక్కడైతే అయ్యానో అక్కడికి వెళ్ళి ఒక లాగ్ మైండ్ చేసి ఇక్కడ టీపీ అయ్యా. టీపీ అయ్యి చచ్చిపోయి 3 సార్లు చచ్చిపోయా. అప్పుడు నాకు చాలా మిరాకిల్ జరిగింది. ఆ మిరాకిల్ ఏంటంటే కరెక్ట్ 2 లాక్స్ మైండ్ చేశా, ఎందుకంటే మళ్ళీ డిస్పాన్ అయిపోతాయి ఐటమ్స్ అని 2 లాక్స్ మైండ్ చేశా. ఆ 2 లాక్సే నాకు లక్కీయెస్ట్ గాయస్. ఎందుకంటే ఒక లాక్ నిన్న చచ్చిపోయా కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్ అప్పటి లోపల డిస్పాన్ అయిపోయింది గాయస్. నా పికాక్సెస్ అన్నీ పోయినాయి, క్రాఫ్టింగ్ టేబుల్ డిస్పాన్ అయిపోయింది. ఇంకా నా రియాక్షన్ ఏందో మీరే తెలుసుకుంటుంది. వాట్ ద హెక్, హెల్ అండ్ హెవెన్ అనుకున్నా. అప్పుడే నాకు గుర్తొచ్చింది 2 మైండ్ చేశానా, దాంతో ఒక లాక్తో క్రాఫ్టింగ్ టేబుల్ చేశా. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేస్తే ఇప్పుడు దీనికి నాకు కొంచెం కోల్ కావాలి, కోల్ కూడా డిస్పాన్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశా, ఒక 4 వుడ్తో నాకు 8 వస్తుంది కదా, ఆ 8 దాంతో కరెక్ట్ నాకు 2 తీసుకొని 6 పెట్టా. కరెక్ట్ 3 వచ్చేలా రావాలి లేవా అని చాలా కోరుకున్నా. అప్పుడే అంతా అయిపోయింది, 5 అయిపోయినాయి, లాస్ట్ కూడా అయిపోయింది. కానీ దాన్ని బర్న్ అయితే ఉంటుందా, ఆ బర్న్తో నాకు ఆ థర్డ్ వచ్చింది. దాంతో ఐరన్ పికాక్స్ అయితే చేసేసుకొని ఫైనలీ డైమండ్స్ అయితే అయిపోయింది. అంటే నాకు ఇంకా చాలా డైమండ్స్ కనపడ్డాయి, కానీ ఫుడ్ ఈజ్ మెయిన్ బ్రో. సో అట్లా చేయలేను. మీకు చీకటి కనపడితే సారీ, ఎందుకంటే నా దగ్గర ఆ చీకటి తీయడానికి కూడా ఏం లేదు. ఎస్, ఎందుకంటే మీకు తెలిసి అన్ని ఐటమ్స్ అంతా పోయింది. సో తొందర మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళైతే మీతో కలుస్తా. ఐ హోప్ మీరు ఈ డైమండ్స్ క్రియేటివ్ అయితే అనుకోరు అని, ఓకేనా? సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఛానల్ కొత్తంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంతోనే ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెస్తా. పైకి వచ్చా, ఐరన్ అయితే స్మెల్ చేసా, కోల్ పైకి వస్తా దొరికింది నాకు కొంచెం కోల్ అయితే. సో ఇంకా నేను ఇక్కడనే పొద్దున అంతా సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అయిన తర్వాత కిందకి వెళ్ళాలి, ఫుడ్ వెతకాలి, చాలా వగేరా ఉంటుంది. కానీ పొద్దున అయితే అయిపోయింది. ఎందుకు వచ్చా, 1 ప్లేయర్ స్లీప్ ఉంది, మా టీమ్మేట్ ఒకరు పడుకున్నాడు. సో పొద్దున అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ వీడియో పెట్టే లోపు అయితే ఫుడ్ అంతా గ్రైండ్ చేస్తాను. ఇంకా నా టీమ్మేట్ దగ్గర టెలిపోర్ట్ అయితే అయిపోతా, ఎందుకంటే తన దగ్గర ఒక స్టాక్ అంటే స్టాక్ ఆఫ్ ఇది ఉంది, ఐరన్ ఉంది. దాంతో మేము మీ కంటి ముందే ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయిపోతున్నాం, అదైతే పక్కా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి వెళ్ళైతే వీడియో ఆపేస్తా. అబ్బా యార్ నాతోనే ఎప్పుడు అవుతుందా సార్. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. నేను డైమండ్స్ కూడా వెతికా. సో